హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో మళ్ళీ బయటికి వెళ్తున్నాను. టైం వచ్చి 10:27. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. వరప్రసాద్ ఛానల్. సో మేము ఆర్టీసీ బస్సు కరీంనగర్లో చాలా ఫుల్ బిజీగా ఉన్నాయి. ఫుల్ ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో యాక్చువల్లీ వాళ్ళ అడ్మిషన్ కొరకు వచ్చాము, మెడికల్ MBBS అడ్మిషన్ కొరకు అని చెప్పేసి జున్ను నేను బయటకు వచ్చాము. అంకుల్ వచ్చారు, అంకుల్తో వాళ్ళ కొడుకు వచ్చాడు, వాళ్ళని జాయిన్ చేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ బుకింగ్ జరుగుతుంది. అక్కడ హర్షు అండ్ ధన్సింగ్ అంకుల్ ఉన్నారు, టికెట్ తీసుకుంటున్నారు. సో ఆర్టీసీ బస్ స్టేషన్లో పెద్ద టీవీ కూడా పెట్టారు ఇక్కడ కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్లో. సో ఇది బస్ స్టేషన్ స్టాప్. ఫుల్ నిండుగా రద్దీగా ఉంది మొత్తం బస్ స్టాండ్ అంతా కూడా. హర్షు టేకింగ్ టికెట్. JBS ఎంత ఉంది ఇక్కడ? ఛార్జ్ 240 రూపీస్. హర్షుది అడ్మిషన్ అయిపోయింది చెల్మిడ అనంతరం హాస్పిటల్లో, MBBS సీట్. అంకుల్ వచ్చారు. అంకుల్ జున్నుకు చాక్లెట్ పెట్టి జున్నుకు చాక్లెట్ ఇచ్చారు. హర్షు అంకుల్ ఇప్పుడు టాటా చెప్తున్నాడు. బాయ్ బాయ్ అంకుల్. బాయ్ చెప్తున్నావా? చలో బాయ్ చెప్తున్నా, పంపించేసేద్దాం. ప్రజెంట్ హర్షు వెళ్తున్నాడు. ఇది వచ్చి మనకి సూపర్ లగ్జరీ బస్సు. ప్రజెంట్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో ఫ్రెండ్స్, హర్షును ఎక్కించాము, బస్ ఎక్కించాము. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. ఇవాళ మాత్రం ఆర్టీసీ బస్ స్టాండ్ ఫుల్ బిజీగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని చెట్లు పెట్టారు. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో ఉంది. ఇక్కడైతే ఆటోలో వచ్చే ప్లేస్ ఇది. మా కార్ అక్కడ పార్క్ చేసాము, అట్ లాస్ట్ పార్క్ చేసాము కార్ అక్కడ. బయట ఫుల్ ఎండ కొడుతుంది. టెంపరేచర్లో 40 నుండి 44 డిగ్రీస్ ఉన్నాయి. చాలా పబ్లిక్ అయితే జర్నీ చేస్తున్నారు. అంటే ఇవాళ స్పెషల్ ఏంటో తెలియదు, మాత్రం పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు. సో ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా. మా కార్ ఇక్కడ పార్క్ చేసాము. జున్ను నేను ఎండలో పోతున్నాము. జున్ను చాక్లెట్ తింటావా? ఇంటికైనా తిందాం, ఓకేనా? రైట్, ఓకే. ఫైనల్ కార్కి వచ్చినాం. సో జున్నుకు చూసారా, హర్షు వచ్చేసి చాక్లెట్ ఇచ్చారు కదా. ఇది కొంచెం వేడెక్కుతుంది, టెంపరేచర్ బాగా వేస్తున్నాయి. ఇంటికైనా తిందాం, ఓకేనా? జున్ను సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. జున్ను ఇప్పటికి కూడా మాస్క్ మెయింటైన్ చేస్తున్నాడు. నేనే మాస్క్ పెట్టుకోలేదు. చలో, జున్ను మెల్లమెల్లగా నిద్రలోకి జారుకుంటున్నాడు. జున్ను చూసారా, ఇక్కడ బయట 44 డిగ్రీస్ ఎండ ఉంది, లోపల 15 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. సో జున్నుకు సీట్ బెల్ట్ పెట్టుకొని మరీ నిద్రపోతున్నాడు. ఇక్కడ లారీకి 2 టైర్లు లేవు. మా జున్ను చూశాడు, ఇక్కడ 2 టైర్లు లేవు చూసారా. సో మీరు ఎప్పుడు కానీ కారు బయట పెట్టినప్పుడు వైఫర్స్ అనేటివి పైకి పెట్టాలి, ఎందుకంటే ఫుల్ హీట్ వల్ల వైఫర్లు ఖరాబ్ అవుతాయి. ఇప్పటికీ చాలాసార్లు ఖరాబ్ అయినాయి. మొన్న కూడా కొత్త వైఫర్లు అయినా కూడా మర్చిపోయాను, ఒకసారి పెట్టాను. బయట ఎండ మాత్రం విపరీతంగా ఉంది. 44 డిగ్రీస్ పైనే ఉంది. సో ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు నిద్రలోకి లేచాడు జున్ను, ఇంట్లోకి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 5:30 అవుతుంది. మా విన్ను బజ్జుకున్నాడు, ఇప్పుడు లేచిండు. ఆకలి అవుతుంది, ఏడుస్తున్నాడు కదా. అప్పుడు బస్ ఎక్కించొచ్చాము. హర్షుని ఎక్కించేసాం కదా అన్ని. నేనే పోయినా. ఇప్పుడు మనం పోదామా? విన్నుకు సెర్లాక్ తీసుకొస్తా, ఓకేనా? విన్నుకు సెర్లాక్ తీసుకొస్తా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ సో విన్ని కూడా మనకు వీడియోలు వస్తుంటాడు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాదం, తారక్ జున్ను, వరప్రసాదం వ్లాగ్స్ అండ్ కార్తిక్ విన్ను ఆల్సో. త్వరలో రాబోతుంది విన్ని ఛానల్ కూడా. పెద్ద అయినా చిన్నగా అవుతున్నాయి కదా. ఓహో, అంకుల్ ఇంకా ఉన్నాడు, చూసినావా నువ్వు? అంకుల్ చెట్టు మీదే ఉన్నాడు, ఇంకా చీకటి అయినా తీస్తున్నాడు. చూడు, చెట్టు ఎక్కి తీస్తున్నాడు అంకుల్ కళ్ళు. చలో బాయ్. ఇంకా తీస్తూనే ఉన్నాడు. మనం ఎటు పోతున్నాం ఇప్పుడు తెలుసా నీకు? నీకు తెలియదా? సరే, ఏదేంటిది నేను చెప్తే తెలుస్తుందట జున్నుకు ఎటు పోతున్నాం అనేది. మేము ఎటు పోతున్నాం మాకే తెలియదు, బయటికి వెళ్తున్నాం అంతే కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మెడికల్ షాప్కి వచ్చాము. మా కార్తిక్ విన్నుకు వచ్చేసి ఇక్కడ సెర్లాక్ తీసుకున్నాము. యాక్చువల్గా సెర్లాక్ ఇప్పుడు పెట్టద్దు, 6 months తర్వాత పెట్టాలి. ఇప్పుడు ముందే తీసుకున్నాం. పెట్టాము. లాలచీ ఉన్నాయట ఇక్కడ. యాక్చువల్గా మధ్య వ్యవస్థలో వాటర్ పోస్తుంది ఇక్కడ కదా, అవి చీ ఉన్నాయట. చూడండి, వాటర్ పోస్తున్నాయి ఇక్కడ. అట్రాక్షన్ అయితే లేదు ఇక్కడ. కౌంటర్ పెట్టారు కానీ దర్ ఇస్ నో అట్రాక్షన్. ఇంత 113 రూపాయలు ఉంది. జున్ను, మనం పెట్రోల్ వేసుకుంటాం కదా బండిలో. పెట్రోల్ వేసుకుంటాం కదా బండిలో. చూడు ఎక్కడ వస్తున్నారు పెట్రోల్. ఫ్రెండ్స్, అవి టైం వచ్చేసి 8:05 అవుతుంది. సో బండ్ల పెట్రోల్ ఫుల్ ఇప్పుడు చాలా అవుతుంది. బండ్ల పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. జున్ను కూడా నాతో ఉన్నాడు. డక్స్
డక్స్లో అలా తాగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ ఆవు అన్నం తింటుంది, చిన్న కప్ వచ్చింది. ఇక్కడ టర్కీ కోడి ఉంది చూడండి, దిస్ ఇస్ ద టర్కీ కోడి. ఇక్కడ జున్ను వచ్చి టర్కీ కోడి చూస్తున్నాడు. ఇక్కడ టర్కీ కోడి ఉంది, ఇక్కడ బాతులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి 9:53 అవుతుంది టైము. జున్ను వచ్చి పడుకున్నాడు. యాక్చువల్లీ మేము బయటికి వెళ్ళి వచ్చాం కదా, జున్ను ఫుల్ నిద్ర వేయండు, తీసుకొని వచ్చినా. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తున్నాం. రాత్రి 10 అయినా కూడా ఇంకా విన్ని పడుకోలేదు, ఆడుతున్నాడు అట్లా ఫ్రెండ్స్. ఇప్పుడు రాత్రి 11 అవుతుంది. ఈ టైంలో చూసారు ఇక్కడ కోర్ట్ ఏరియాలో ఇటు మంజునాథ హాస్పిటల్, ఇటు వచ్చేసి ఫిట్ డౌన్ జిమ్, లైఫ్ లైన్ హాస్పిటల్ అన్నీ కూడా రెడ్ కలర్ వేస్తున్నాయి. ఇదంతా పవర్ హౌస్, ఇటు సైడ్ కోర్ట్. సో ఈ టైంలో కూడా పబ్లిక్ అనేది తిరుగుతున్నారు. సో రాత్రి 11 గంటలకు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. జున్ను నిద్రపోతే ఇంట్లో కూడా కొట్టేసి బయటకు వచ్చాను, ఒక్కనే సింగిల్ వచ్చాను. ఫ్రెండ్స్ చూసారు కదా టైం 10:41. నా బండిలో ఒక ప్రాబ్లం వచ్చింది. నేను ఐ బటన్ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది చూడండి, దాని చేత ఆఫ్ అయిపోయింది. సో ఇది కూడా బండిలో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇది చెక్ చేసుకోవాలి రేపు. కోర్టు నుండి ఆదర్శం రోడ్ ప్లస్ రోడ్ వాటర్ డే మొత్తంలో ఎండలో ప్రయాణించి ఇప్పుడు చీకట్లో ప్రయాణిస్తే చల్లగా గాలి వస్తుంది, చాలా మంచి అనిపిస్తుంది. నైట్ తిరగడం అనేది మంచి అనిపిస్తుంది. సో వాతావరణ కాలుష్యం యాక్చువల్గా నైట్ అయిన తర్వాత వెహికల్స్ తగ్గితే కనుక మనకి కాలుష్యం కూడా తక్కువ ఉంటుంది. రాత్రి 11:20 ఇక్కడ జున్ను నిద్రపోతున్నాడు, ఇక్కడ విన్ను నిద్రపోతున్నాడు చూడండి. ఇద్దరు ఫుల్ బిజీగానే నిద్రపోతున్నారు. సో ఈ వీడియోని ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో తీయండి. బై బై, జై హింద్, వందే మాతరం.